నా పేరు గుండెబైన రవిగౌడు. రైతు సంఘం ఏజెన్సీ నాయకులుగా పనిచేస్తూ ఉన్నాం. ఈ ములుగు మండలం రాయనూడ ఏజెన్సీ ప్రాంతంలో వరితో పాటు సమానంగా మొక్కజొన్నలు వేయడం జరిగింది. లాస్ట్ తడి ఇబ్బంది ఉన్నా కూడా రైతులు ఎన్నో కష్టాలు పడి రాత్రింబవళ్ళు ఆ పొలాల కాడ పడుకొని ఆ నీళ్లు వారిచ్చి పంట లాస్ట్ దశకు వచ్చింది. ఇక్కడ కొనుగోలు కేంద్రం లేకపోవడం వల్ల 1600, 1400, 1500 మాత్రమే అడుగుతూ ఉన్నారు. 6 కాలం కష్టపడి పనిచేసిన రైతుకు గిట్టుబాటు ధర లేదు. ఎందుకంటే ఎవరో రైతే రాజన్నారు. రైతే రాజు ఎన్నడూ కాదు. ఎందుకంటే గత సంవత్సరం మనం చూసుకున్నాం, పంట పరిస్థితి చూసుకున్నాం. అసలు ఎకరాన కనీసం 10 బత్తాలు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి రైతు రాజు కాదు. రైతుకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలంటే గ్రామాలల్లో, అన్ని గ్రామాలల్లో రైతు కొనుగోలు కేంద్రం అంటే వరి కొనుగోలు ఎట్లా చేసినామో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి. రాయనగూడెం కేంద్రంగా 6 గ్రామ పంచాయతీలకు కలిపి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే రైతుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గిట్టుబాటు ధర వస్తుంది. దానివల్ల రైతుకు పెట్టుబడి సహాయం వెళ్ళే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇక్కడ మధ్య దళారీలకు తక్కువ ధరకు అమ్మి అప్పుల పాలు కావాల్సి వస్తుంది. కాబట్టి ములుగు జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా కలెక్టర్ గారు, మీరు కూడా రైతు బిడ్డే కాబట్టి మాకు ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఈ 5 గ్రామ పంచాయతీలకు కలిపి మాకు రాయనగూడెం కేంద్రంగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని, దాని ద్వారా మాకు గిట్టుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. రాయనగూడెం కొనుగోలు కేంద్రం, రాయనగూడెంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం, రాయనగూడెంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. రైతు సంఘం, రైతు సంఘం, రైతు సంఘం, రైతు సంఘం.